కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఇన్సాఫ్ కమిటీ అధ్యక్షులు ఆసిఫ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రోజుకో ఒక చట్టాన్ని తెచ్చి ముస్లిం సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆసిఫ్ విమర్శించారు. రాష్ట్రంలో ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన ఎన్టీఏ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. టీడీపీ వక్ఫ్ చట్టాన్ని అడ్డుకోవాలని లేని పక్షంలో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆసిఫ్ హెచ్చరించారు. చట్టం తీసుకొచ్చి ముస్లింస్లోనే సతమతం చేస్తున్నారు. మరి ఈరోజు మనమందరూ పత్రికల్లో చూస్తుంటే వక్ఫ్ చట్టం అని చెప్పి తీసుకురావడం జరిగింది. దాన్ని కేంద్రంలో పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టడం జరిగింది. మళ్ళీ పార్లమెంట్లో విపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ దేశంలో రోజు రోజుకు ముస్లిం మీద అనేక చట్టాలు తీసుకొచ్చి ముస్లింలని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మరి ఈ దేశం స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు ఎంతో బలిదానాలు చేసిన చరిత్ర కూడా ముస్లింస్ ఉంది. మళ్ళీ ఇలాంటి ఈ దేశంలో ముస్లింస్లకి ఇక్కడ ఉన్న పాలక పార్టీలు రోజుకో చట్టాలు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ పాలక పార్టీలు ఏదైతే ముస్లింస్ వ్యతిరేకంగా చేసే చట్టాలకి వ్యతిరేకంగా పనిచేయడానికి మరి ఇన్సాఫ్ కమిటీ ఈరోజు నడుం బిగించింది. మరి ఈరోజు కోడుమూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పనిచేయడానికి కూడా ఈరోజు ఇన్సాఫ్ కమిటీ ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముస్లింస్ ఓట్లతో ఈరోజు రాష్ట్రంలో